జనరల్‌గా మన దేశము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కన్సిడర్ చేస్తున్నాం మేడం. ఇన్నేండ్ల స్వాతంత్రం 75 ఏళ్ల పైన స్వాతంత్రం వచ్చినా గానీ. అయితే మనకు ఎంతసేపు ప్రతి పేరెంటు ఆబ్జెక్ట్ ఏంది అనంటే వాళ్ళ పిల్లలు కెరీర్ ఓరియంటెడ్‌గానే ఉండాలి. వాళ్ళు ఏ యాక్టివిటీ చేసినా గానీ అనేది. మన దగ్గర ఒక విద్యకు తప్ప వేరే ఏది కెరీర్ ఓరియంటెడ్ కాదు అనేది ఒక రాంగ్ నోషన్ మన పేరెంట్స్‌లలో ఉండిపోయింది. అందుకని చెప్పి పేరెంట్స్ జనరల్‌గా ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళు ప్రొద్దున 5 గంటలకు పిల్లగాళ్ళను లేపి, చిన్నపిల్లల్ని లేపి ఫస్ట్ మీరు బుక్ ఇచ్చి చదువుకోండి అంటున్నారు కానీ ఆడుకోండి అని చెప్పటం లేదు. ఎందుకంటే కెరీర్ అనేది పోతుందేమో అనే రాంగ్ నోషన్ వాళ్ళలో ఉండిపోయింది మ్యామ్. అయితే దీని మీద మనం వర్కౌట్ చేసి ఆలోచిస్తే మనము ఒక ఇంటలెక్చువల్స్ను, ఒక మేధాశక్తి ఉన్న వ్యక్తులను ఎడ్యుకేషన్ ద్వారా తయారు చేస్తున్నాం కానీ ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళు ఒక ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళు ఆరోగ్యం పోయి దీని మీద ఒక సర్వే కూడా చేయటం జరిగింది మేము. నా ఎంఫిల్లో దీని మీద ఒకటి సర్వే చేశాం. అసలు స్పోర్ట్స్ పేరెంట్స్ని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతుంది అనేది. ఫస్ట్ పాయింట్ కెరీర్, రెండవ పాయింట్ స్పోర్ట్స్ ఆడితే తొందరగా అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోకుండా లేకుంటే మిగతా ఏ పని చేయకుండా పడుకుంటారు, సోమరిపోతులు అవుతారు, తర్వాత ఎక్కువ నిద్రపోతారు, వాళ్ళ చురుకుదనం పోతుంది అనే ఒక రాంగ్ నోషన్ తోటి క్రీడలకు దూరంగా కొంతమంది మాత్రమే, అందరు కాదు, ఉంచడం జరిగింది మేము. కెరీర్ మెయిన్. అయితే నా దృష్టిలో నేను దీని మీద ఒక సర్వే చేసిన తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్ మీద నేను 2000 మంది మీద సర్వే చేయించడం జరిగింది మేము. అందులో మనందరికీ తెలుసు ఐటీ అని అంటే వాళ్ళు కన్సిడర్డ్ టు బి ది హైలీ ఇంటలెక్చువల్, క్లెవర్ స్టూడెంట్స్, మంచిగా ఎడ్యుకేషనల్ అకాడమిషియన్స్. అయితే 40 years దాటిన 60% ఆఫ్ ఐటీ ఉద్యోగులకు షుగర్లు, బీపీలు రావడం జరిగింది. ఎందుకు బాబు? వాళ్ళను క్వశ్చన్ వేసి ఎందుకు అనే రీజన్ అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ చాలా కొత్త రకంగా అనిపించింది నాకు. వాళ్ళు ఏం చెప్పారనంటే, సార్ మా పేరెంట్స్ ఎంతసేపు కెరీరు, చదువుకుంటే బాగుపడతావు, మంచి ఉద్యోగస్తుడు అవుతావు, మీ కుటుంబం బాగుంటుంది, మా అందరిని నువ్వు బాగా చూసుకుంటావు నాన్న అని నన్ను ప్రొద్దున 5 గంటలకు లేపి చదువుకో అన్నారు సార్. నేను ఆ చదువులో పడిపోయి నా ఆరోగ్యాన్ని, నా ఫిజికల్ యాక్టివిటీని నెగ్లెక్ట్ చేయటం జరిగింది. దానితో ఫలితంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈరోజు నాకు 2-3 లక్షల జీతం వస్తున్నా కానీ నా ఆరోగ్యము నాకు ఐ వాజ్ ఎఫెక్టెడ్ విత్ ద షుగర్ అండ్ బీపీ అని అన్నారు. అయితే 40 ఏళ్ళకు షుగర్, బీపీ వచ్చిన తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలనే ఉంటుంది కాబట్టి వాళ్ళ మొత్తం ఫోకస్ అంతా కెరీర్ మీదకి వెళ్ళి మళ్ళీపోతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అక్కడ. కాబట్టి అదే మా తల్లిదండ్రులు వాళ్ళు మళ్ళీ మాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మా తల్లిదండ్రులు నన్ను కొంచెము 5 గంటలకు లేచి ఆడుకో, 7 గంటలకు చదువుకో అని ఉంటే ఆ 2 గంటలలో నా ఆరోగ్యం బాగుండి ఈరోజు నేను ఇలా ఉండకపోతుంటే అని చెప్పడం జరిగింది. దీంతో మనం అసెస్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, పిల్లలకు మనకున్న 24 గంటల ఒక రోజులో పిల్లలకు ఏ టైంలో ఏ టైం అలొకేషన్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. 24 గంటలలో ఫస్ట్ మనము 8 గంటలు తప్పకుండా పడుకోవాలి. 8 గంటలు స్టూడెంట్ అయితే చదువుకోవాలి, ఉద్యోగస్తులు అయితే 8 గంటలు ఉద్యోగం చేయాలి. 2 గంటలు పర్సనల్కు పోయినా ఇంకొక 6 గంటలు మాత్రమే మిగులుతుంది. ఆ 6 గంటలను మన హెల్త్ మీద, మనం ఎందులో వీక్ ఉన్నాము, మన టాలెంట్ ఏంది, టాలెంట్ ఎన్హాన్స్మెంట్లో మనము స్పెండ్ చేస్తే తప్పకుండా మీరు ఎవరినైనా తీసుకోండి మేడం, వరల్డ్ ఛాంపియన్ని తీసుకున్నా కానీ టైం మేనేజ్మెంటు, మెటిక్యులస్ ప్లానింగు, క్రీడల మీద అవగాహన, ఓడిపోవటము, గెలవటము, ఈ రోడ్ బ్లాక్స్, జీవితంలో కష్టసుఖాలు వస్తాయి. ఒక చిన్న కష్టానికే ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది సూసైడ్ టెండెన్సీ, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ టెండెన్సీ వస్తుంది. దాన్ని అధిగమించాలంటే కూడా మన క్రీడలే. ఎందుకంటే క్రీడలు ఓడిపోవటం అనేది సహజం, ఓడిపోయిన తర్వాత గెలవడానికి ప్రయత్నించడం కూడా సహజమే. కాబట్టి ఇవన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే క్రీడల ప్రాముఖ్యత ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ప్రజలు గుర్తించారు, శ్రోతలందరూ గుర్తించారు. ఎందుకు అని అంటే, మనకు ఇంతకుముందు ప్రతిదీ మనది వ్యవసాయ దేశం కాబట్టి ప్రతి వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి కష్టపడేవాళ్ళు. వాళ్ళకు కష్టం లేకుండా ఆ రోజు వాళ్ళకు అన్నం కూడా అరగకపోతుండే, వాళ్ళ జీవితం సాగేదే కాదు.
ఆ కష్టము ఫిజికల్ యాక్టివిటీ తర్వాత వాళ్ళకు భోజనం మంచిగా చేయటము, మంచి నిద్రపోవటం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మనకు నాలెడ్జ్ పెరిగింది. నాలెడ్జ్ పెరిగినాక అవుట్కమ్ ఏంది అంటే ఫెసిలిటీస్ పెరిగినాయి. ఫెసిలిటీస్లో కూర్చున్న దగ్గర అసలు ఒక రిమోట్ కానీ ఏదైనా రిమోట్ తోటి పోతున్నాం. బయటకు వెళ్తే వెహికల్స్ అయిపోయినాయి, కార్లు, టూ వీలర్లు, సైకిల్ ఇవన్నీ అయిపోయినాయి. అసలు ఫిజికల్గా ఏం యాక్టివిటీ లేకుండా వీఆర్ గెటింగ్ అవర్ థింగ్స్, మినిమమ్ థింగ్స్ ఆల్సో వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ వీఆర్ గెటింగ్ అవర్ థింగ్స్ డన్. సో కాబట్టి మనం ఎందుకు కష్టపడతాము? కష్టపడటం లేదు. కష్టపడతలేము కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి వీఆర్ ప్రోన్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్. మనకు ఈ మధ్య మీరు చూడండి, 50 ఏళ్ళ నుంచి సర్వే తీస్తే స్టాటిస్టికల్గా ఒక్క స్ట్రీట్లో ప్రతి గల్లీకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినాయి, స్పెషలిస్ట్ డాక్టర్లు అయినారు. అప్పుడు ఒక డాక్టరు ఊరుగా ఉండేవాడు, జిల్లాకు ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఖాళీ చేతు బట్టి ఏమేమి ప్రాబ్లం ఉందో చెప్పి న్యాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి పార్ట్కు ఒక డాక్టర్ అయిండు, ప్రతి గల్లీలో ఒక సోషల్ స్పెషాలిటీ హాస్పిటల్ అయింది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఎన్నో లెక్కనే లేవు. ఈ హాస్పిటల్ పెంచుకుంటూ పోయినాం కానీ ఆరోగ్యాన్ని తగ్గించుకుంటూ పోయాం. వీటన్నిటికీ కారణం మనకు పెరిగిన నాలెడ్జ్, పెరిగిన ఫెసిలిటీస్. సో మినిమం యాక్టివిటీ లేదు. సో మనం ఏం చేస్తాం? స్పోర్ట్స్ అంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మ్యామ్, స్పోర్ట్స్లో రిక్రియేషన్ అనేది ఉంటుంది. మనిషికి రిక్రియేషన్ కంపల్సరీ టు చేంజ్ ద మొనాటనస్. రొటీన్గా ఉన్న జీవితాన్ని మొనాటనస్ చేంజ్ చేసుకోవాలంటే మనకు కంపల్సరీగా మనకు రిక్రియేషన్ కావాలి. అయితే ఇక్కడ రిక్రియేషను అండ్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు ద హ్యూమన్ బాడీ. ఈ రెండు కలిపితేనే క్రీడలు మేడం. ఈ రెండింటిని ఆస్వాదించిన వాళ్ళు జీవితాన్ని చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇదే ఎగ్జాంపుల్ మేము క్రీడల ప్రాముఖ్యత మన జీవితంలో ఎంత ఉన్నదని చెప్పడానికి.